హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 15 వినేద్దామండి. వెంకట్రావు రోజు పేపర్ చూస్తాడు. తనకు రాజకీయాలు తెలుసుననే పోజు కోసం, అసలైతే సినిమా బొమ్మల కోసం చూస్తాడు. పేపర్ విప్పగానే యాక్సిడెంట్లు, వింత వార్తలు చదువుతాడు. స్త్రీల ఆత్మహత్య వార్తలు, విడాకుల వార్తలు కుతూహలంగా చదువుతాడు. ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా చచ్చేదాకా బుద్ధిరాని వాళ్లలో వెంకట్రావు మొట్టమొదటివాడు. 10 మంది వెంకట్రావుల్ని ఏరి అందులోంచి తీస్తే మళ్ళీ ఈయనే ప్రథముడు. ప్రథములందరినీ కలిపి మళ్లీ తీస్తే ఈయన ప్రప్రథముడు. ఇటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించడానికి ఈయన చిన్నతనం నుంచే చాలా కృషి చేశాడు. ఈయనకి చిన్నతనంలో చుప్పనాతి సూరయ్య అనే బిరుదు ఉండేది. ఇంకా చాలా బిరుదులున్నప్పటికీ ఈ బిరుదు చాలా ప్రచారం పొందింది. తోటి పిల్లలతో ఆటలాడేటప్పుడు ఒక్క రోజున కూడా తిన్నగా ఆట నియమాలకి కట్టుబడి ఆడేవాడు కాదు. ఎలాగైనా ఎదుటి వాళ్ళ కన్నుగప్పి నెగ్గాలని చూసేవాడు. ఆటలో తను కాస్త వెనుకబడితే ముఖం ముడిచేసుకుని కొరకరలాడుతూ తప్పుడు వాదాలకు దిగి బూతులు తిట్టి పోట్లాటలు పెట్టి ఆటంతా చిందరవందర చేసేసేవాడు. వెంకట్రావుతో స్నేహం చేసే కుర్రాళ్ళు ఇంకా ఎవరితోటి స్నేహాలు చేయకూడదు. ఎవరైనా ఇంకొక స్నేహితులతో తిరగడం మొదలు పెట్టారంటే అతని మీద అలకలు, కోపాలు సాధించి చంపేసేవాడు. లేకపోతే కొత్త కుర్రాడి మీద లేనిపోని నేరాలు చెప్పి దెబ్బలాటల వరకు తెచ్చేవాడు. ఎంతసేపు సినిమాలు, షికార్లు, హోటల్ తిళ్ళు అన్నీ స్నేహితుల ఖర్చు మీదే చెయ్యాలని చూసేవాడు. వెంకట్రావుకి స్నేహితులైన వాళ్ళంతా తొందరలోనే చీదర పుట్టి తప్పుకునేవారు. తప్పుకోని వాళ్ళు వెంకట్రావు మీద ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తే అతనే వాళ్ళకి ముఖం చాటు చేసి వదిలించుకునేవాడు. వెంకట్రావుకి 16 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి ఒక స్నేహితుడు వెంకట్రావుని సినిమాకి తీసుకువెళ్ళి, నేను టికెట్లు తీసుకుని వస్తాను, నువ్వు 2 యాపిల్ పళ్ళు కొనుక్కురా అని చెప్పి జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. తను టికెట్లు తీసుకోవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి వెంకట్రావు అతని చేతిలో ఒక యాపిల్ పండు పెట్టాడు. దాని నిండా డాగులే. ఇలాంటిది తీసావేన్రా అంటే, ఏం బాగానే ఉందే అని వాదనకి దిగాడు. ఏది నీ పండు చూపించు అని అతని పండు చూస్తే అది ఎర్రగా నిగనిగలాడుతూ సూర్యబింబంలాగా మెరిసిపోతుంది. స్నేహితుడిని పరీక్షలు చేస్తాడనుకోలేదు వెంకట్రావు. సరిగ్గా చూడలేదురా అని గొనిగి తప్పుకోవాలని చూశాడు. సరేలే, ఇది ఇచ్చేసి ఇంకోటి తీసుకుందారా అని స్నేహితుడు కొట్టు దగ్గరికి వెళితే అక్కడ డాగుల పళ్ళన్నీ వేరే గంపలో ఉన్నాయి. బల్ల నిండా నిగనిగలాడే మంచి పళ్ళున్నాయి. గంపలో పళ్ళు ధర తక్కువ. అది సంగతి. వెంకట్రావు చేసిందేమిటో అర్థం కాగానే ఆ స్నేహితుడు ఉగ్రుడైపోయి వెంకట్రావు ఏదో గొణుకుతున్నా వినిపించుకోకుండా, పోరా కుళ్ళు వెదవా అని తిట్టి చేతిలో టికెట్లు అమ్మేసి వెంకట్రావును వదిలేసి నిమిషాల మీద వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంకట్రావు మిగతా స్నేహితుల దగ్గర అసలు వాడి స్నేహం నేనే మానేశాను అని గొప్పలు చెప్పుకున్నాడు. ఎందుకు మానేశావని వాళ్ళు అడిగితే తలొకరికి తలో రకంగా చెప్పాడు. వెంకట్రావు అదృష్టం కొద్దీ చాలామంది మంచి స్నేహితులే తగిలారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ అదృష్టాల కొద్దీ వాళ్ళు చాలా తొందరగానే వెంకట్రావుని గుర్తించి వదిలేశారు. 2 ఏళ్లు దాటినా అతన్ని అర్థం చేసుకోకుండా అతనితో సహజీవనం చేయగలిగిన ప్రాణి జానకి ఒక్కతే. చెదలపుట్ట ఏది దగ్గరికి చేరితే దాని వైపే పాగినట్టు వెంకట్రావు బుర్రలో చెద పెళ్లి కుదిరిన దగ్గర నుంచి జానకి వైపు పాకడం మొదలుపెట్టింది. తనకు పెళ్ళవుతుందని, భార్య వస్తుందని అనుకున్నప్పుడు అతనికి వచ్చిన మొదటి ఆలోచన భార్యని అదుపులో పెట్టాలి అని. హైదరాబాద్ సంబంధం అనుకున్నప్పుడు మొదట్లో కొంచెం జంకాడు. హైదరాబాద్లో పెరిగిన పిల్ల మాట వింటుందా అని. ఆడిది మాట వినకపోతే మొగుడేం చేస్తాడో గుర్తొచ్చి ఆ జంక పోయింది. వెంకట్రావు మేనమామలకి పెద్ద పేరు. పెళ్ళాల్ని అదుపులో పెట్టగలరని, ఆడదాన్ని అదుపులో పెట్టడంలో మేనమామల్లాగా కీర్తిని తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వెంకట్రావుకి అభిలాష. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి భార్య ఏదో తప్పు చేయడం, తను కళ్ళెర్ర చేసో లెంపకాయలు వేసో తన దగ్గర మసలవలసిన పద్ధతి తెలియజెప్పడం, ఆ అభిలాషే అతన్ని పెళ్లికి ఎదురు చూసేట్టు చేసింది. చదువుకున్న పిల్లనగానే అతనికి ఇంకో శంక కూడా పారజూసింది. నీతిగా ఉన్నదేనా అని. 10వ తరగతి వరకే చదివిందని, అది కూడా ఆడపిల్లల బడిలో చదివిందని తెలిసిన తర్వాత ఆ శంక వదులుకున్నాడు.
పెళ్ళయ్యే రోజుల్లో తన ఇంటికి రాబోయే భార్య గురించి మరో రకం ఊహలు కూడా ఉండేవి వెంకట్రావుకి. ఆ మనిషి తనకి పాదాలు ఒత్తుతూ ఉంటుంది ఒకసారి, అతను స్నానం చేస్తుంటే పాదాలు తోముతూ ఉంటుంది ఒకసారి. అతని పెద్ద మేనమామ భార్య అలాగే చేసేది. తన భార్య తనకు అన్నం వడ్డించి తలుపు పక్కన నిలబెడుతుంది ఒకసారి. చీపురు పట్టుకుని నేలంతా ఊడుస్తూ ఉంటుంది ఒకసారి. తను చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగితే మాట్లాడకుండా పక్కన పడుకుంటుంది ఒకసారి. ఇంకా కొన్ని ఊహలు. అత్తింట్లో తనని చూడగానే అందరూ కలవరపడిపోతారు. అత్తగారు రకరకాల కూరలు వండుతూ ఉంటుంది. మావగారు బజారుకు వెళ్ళి ఏమిటేమిటో సరుకులు మోసుకొస్తూ ఉంటాడు. బావమరిది ఎప్పుడు తన వెనకాలే తిరుగుతూ ఎన్నెన్నో కబుర్లు చెబుతూ ఉంటాడు. తన భార్య పట్టు చీర జరీ చీర కట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని కాఫీ అందిస్తూ మంచినీళ్ళు అందిస్తూ ఉంటుంది. భోజనం వడ్డిస్తుంది. తనకి కావలసినవన్నీ అమరుస్తూ తిరుగుతుంది. ఏదీ అమరకపోతే తనకెక్కడ కోపం వస్తుందోనని భయభక్తులతో మసులుతుంది. పెళ్లికొడుకు ఊహలు అలా ఉంటే పెళ్లి కూతురు పరిస్థితి వేరు. జానకి ఇన్ని రకాల ఊహలు లేవు. జానకి ఊహల్లో అంతా సిగ్గే, ఆలోచన తోచనంత సిగ్గు. ఎప్పుడన్నా తళుక్కున మెరిసినట్టు ఒక ఊహ. తను పాటలు పాడుతుంటే అతను ఆశ్చర్యంగా చూస్తాడని. జానకి చక్కగా పాడుతుంది. జానకి తండ్రికి సంగీతం అంటే ప్రాణం. ఆయన వీణ వాయించేవాడు. పాతతరం వాళ్ల పాటలు రికార్డులు కొన్ని సేకరించి ఎంతో జాగ్రత్తగా ఉంచాడు. జానకి వర్ణల దాకా నేర్చుకున్న సంగీతం ఎంతో చక్కగా పాడడం వచ్చు. తనకి పెళ్లి అనుకున్నప్పుడు జానకి ఊహ అతను తన పాటలు వింటాడన్నదే. ఇంటి ముందు షామియానా వేస్తారు, సన్నాయి వాయిస్తారు. అత్తరు సాహిబు దగ్గర అత్తరు సెంట్లు కొంటారు. వాళ్ళ మేనత్త కూతురు పెళ్లికి అలాగే సెంట్లు కొన్నారు. టైలరు తన జాకెట్లన్నీ కుట్టి ఇచ్చేస్తాడు. చుట్టాలందరూ వస్తారు. తన స్నేహితురాళ్ళందరూ వచ్చి ఇక్కడే అన్నాలు తింటారు. ఇల్లంతా నవ్వులు, పంటలు, మల్లె పువ్వుల దండలు, కర్పూర పరిమళాలు, వేళాకోళాలు. పెళ్లి ఊహంతా పెద్ద సందడి, సన్నాయి సంగీతం, ముసిముసి నవ్వులు. అంతే. జానకి జీవితం వెంకట్రావు జీవితంతో ముడిపడి ఆమె ఊహలు అబద్ధాలై అతని ఊహలు నిజాలయ్యాయి. వెంకట్రావు మొట్టమొదటిసారి హైదరాబాద్ చూడడం పెళ్లికి వచ్చినప్పుడే. ఆ నగరం అతనికి వాళ్ళ పెంటపాడు కన్నా ఏమీ గొప్పగా కనిపించలేదు. ఆ నగరంలో ఏ విషయానికి అతనికి సంభ్రమాశ్చర్యాలు కలగలేదు. బ్రహ్మాండమైన బిల్డింగుల్ని తనకేం లెక్కలేనట్టు చూసేవాడు. మా ఊళ్ళో కన్నా ఇక్కడ 4 డాబాలు ఎక్కువేశారు అంతే అన్నాడు అబిడ్స్లో నడుస్తూ. పెంటపాడునే అతను మా ఊరు అంటాడు. బెజవాడ అతనికి పరాయి ఊరే. పెంటపాడు అంత పెద్దదా అంది జానకి ఒకసారి. అప్పటికి జానకి పెంటపాడు చూడలేదు. అప్పుడు జానకి ఇంకా 3 ఏళ్లు చిన్నది. 3 ఏళ్లలో రాగల అనుభవాలేవీ లేనిది. అప్పుడు మాటిమాటికి నవ్వేది. ఇంకా ఏడుపులు మొదలవని కొత్త రోజులవి. అతని మాటలకు ఎంత ఆశ్చర్యం వేసినా తెలివి తక్కువ నవ్వులు నవ్వేది. వెంకట్రావుకి మనుషుల్ని చూస్తేనే కాదు, వెడల్పాటి రోడ్లని చూసినా, పెద్ద పెద్ద బిల్డింగుల్ని చూసినా, నాగరికమైన సినిమా థియేటర్లని చూసినా, పక్షుల్లా ఎగిరే విమానాల్ని చూసినా, దేన్ని చూసినా అసూయే. దేని అందాన్ని ఒప్పుకోలేదు, దేని ఔన్నత్యాన్ని భరించలేడు. అతను మొదటిసారి అత్తగారింటికి వచ్చినప్పుడు గంటకి ఇళ్ల మీద నుంచి విమానాలు ఎగరడం చూసి, అబ్బా ఇదేం మోత, వెదవు విమానాలు, ఎలా ఉంటున్నారు ఇళ్ళో అని విసుక్కునేవాడు. విమానాలంటే తనకేం లక్ష్యం లేనట్టు. అతను అలా అనడం సత్యం 4-5 సార్లు విని ఒకసారి నవ్వుతూ, మా కో-లెక్చరర్ ఉండేవాళ్ళండి, సినిమా పాటలు రాయడానికి మద్రాసు పోతూ ఉంటాడు విమానాల మీద. ఫ్లైట్లో వచ్చానోయ్, ఫ్లైట్లో వెళ్ళానోయ్, అబ్బా గంటసేపు కూర్చోవాలి విమానంలో, బోర్ కొట్టేస్తుంది అనేవాడు క్లాస్కి రాగానే. అలా ఉన్నాయి మీ మాటలు అన్నాడు. సత్యం ఇప్పటికీ విమానాలు ఎగురుతుంటే చిన్నప్పుడు చూసినట్టే ఆశ్చర్యంగా చూస్తాడు. సత్యం అలా అన్నప్పటి నుంచి విమానాల గురించి వెంకట్రావు మళ్ళీ కిక్కురుమనలేదు. ఇంట్లో సత్యం ఉన్నాడంటే నోరెత్తేవాడే కాదు. మీ అన్నయ్య అంతా పొగురు మోత్తానంగా మాట్లాడతాడే, మంచి మర్యాద లేకుండా అని జానకి దగ్గర గుణిగాడు. అప్పటికి ఆ పురుషోత్తముడు చిన్న చిన్న గుణుగుల్లోనే ఉన్నాడు. సత్యం 2-3 రోజుల్లోనే వెంకట్రావు తత్వం కనిపెట్టాడు గాని జానకి జీవితానికి అతను ఇంత పెద్ద విధాత అవుతాడు అనుకోలేదు. సత్యం ఒకసారి వెంకట్రావుతో హాస్యానికి అన్నట్టుగా, మీరెప్పుడన్నా విమానం ఎక్కారా అన్నాడు. వెంకట్రావు కంగారు పడి విమానం ఎక్కలేదంటే తనకి అవమానం అనుకుని, ఎక్కకపోవడమే తనకి గొప్పైనట్టు, ఛీ నేనెప్పుడూ ఎక్కలేదు అనేశాడు నిర్లక్ష్యంగా. ఎక్కకపోతే సరేలేండి,
చెయ్యన్నారెందుకు అని పట్టుకున్నాడు సత్యం. వెంకట్రావు కాసేపు ఏటేటో తిప్పి నేనసలు చెయ్యనలేదు అన్నాడు. మీరు చెయ్యన్నారుగా అని జానకి ముసిముసి నవ్వులతో సాక్ష్యం ఇచ్చింది. అన్నా చెల్లెలిద్దరూ ఒక్కటై అబద్ధాలాడితే నేనేం చేయను అని వెంకట్రావు ముఖం ముడుచుకున్నాడు. నవ్వులాట కాస్త దెబ్బలాట కాబోయేసరికి సత్యం సంభాషణ చాలించి లేచిపోయాడు. వెంకట్రావు ఒడ్డున పడి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వెంకట్రావుకి అత్తగారింట్లో ఇంకో సంగతి ఆశ్చర్యంగా ఉండేది. సత్యం అతన్ని బావగారు అని పిలిచేవాడు కాదు. ఏవండి అనో, వెంకట్రావు గారు అనో పిలుస్తుంటే తన అత్త మామ కొడుకుని కేకలేయకుండా ఊరుకోవడం వెంకట్రావుకి పెద్ద ఆశ్చర్యం కన్నా ఎక్కువ ఆగ్రహం. ఒకసారి జానకి దగ్గర సణిగాడు. మీ అన్న పిలుస్తున్నాడుగా పేరెట్టి, నువ్వు కూడా అలాగే పిలువు, వెంకట్రావు గారు అనో. అసలు ఎందుకలా పిలుస్తాడు? బావగారండి అనడే అని గుచ్చి అడిగాడు. ఏమో అని జానకి ఒక తెలివి తక్కువ నవ్వు నవ్వేసింది. అత్తింట్లో తనతో సరస సల్లాపాలాడే మరదళ్ళ లేనందుకు కూడా వెంకట్రావు చాలా చింతించేవాడు. నీకు అక్కా చెల్లెళ్ళ వరుస అయ్యే వాళ్ళెవరూ లేరా ఈ ఊళ్ళో అని చాలాసార్లు నిరుత్సాహంగా అడిగేవాడు. మా ఊళ్ళో అయితే కొత్తల్లోని ఒక చోట కూర్చొనిస్తారా, నించోనిస్తారా, ఎక్కడ కూర్చోవాలన్నా భయమే, ఏది తినాలన్నా భయమే అనేవాడు సంతోషంగా. ఏం చేస్తారు అని జానకి తెల్లబోయింది. తను పెద్దమ్మగారి అల్లుడొచ్చినప్పుడు తను వాసింతి కలిసి ఎన్నెన్ని వేళాకోలాలు చేశారో వర్ణించుకొచ్చాడు. గారెల్లో బూడిద కలిపి ఉండేవారట. అన్నం దగ్గర గ్లాసుతో కుడితి నీళ్లు పెట్టేవారట. పక్క దుప్పటికి దురదగుండాకు రాసేవారట. జానకి చీదరించుకుని, ఛీ అవేం పనులు, అలా ఇబ్బంది పెడితే పాపం ఆయనకి ఏం బాగుంటుంది అని వాపోయింది. ఏడ్సావులే, ఇబ్బంది ఏంటి, పెళ్ళైన కొత్తలో కాకపోతే 6 సరదాలు మళ్ళీ రమ్మంటే వస్తుందా అని దబాయించాడు. ఒక్కోసారి సరసంలాగా, ఒక్కోసారి వేళకోళంలాగా, ఒక్కోసారి మందలింపులాగా. ఏడ్సావులే, నీ ముఖంలే, పళ్ళు రాలగొడితే సరి, నోరు మూసుకో అనే మాటలు నిస్సంకోచంగా అనేసేవాడు. పెళ్ళయ్యాక వారం రోజులకే ఆ రకం మాటలన్నీ అతను తనని అంటే వినడం జానకి అలవాటయ్యింది. ఒక్కోసారి ముఖం చిన్నబుచ్చుకున్నా ఎక్కువసార్లు ముసిముసి నవ్వులు నవ్వేది. పెళ్ళైన తర్వాత జానకి వచ్చిన మొట్టమొదటి కష్టం భర్త చీటికి మాటికి అలిగి పడుకోవడం. అతను ఎందుకు అలుగుతాడో జానకి తెలిసేది కాదు. అతనికి కోపం వచ్చిందంటే హడలిపోయేది. అలగ తగ్గర కారణాలేవి దొరక్కపోతే ఉడుకుమొత్తనంతో అలిగేవాడు. ఒకసారి జానకి స్నేహితురాళ్ళొస్తే వాళ్లతో కాసేపు డాబా మీద కూర్చుందని అలిగాడు. ఒకసారి సత్యాన్ని సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకుని రమ్మంటే ఆ సంగతి మర్చిపోయి వచ్చినందుకు అలిగాడు. ఒకసారి అత్తగారు వరుసగా 2 రోజులు ఇడ్లీలే చేసిందని, ఇవాళ ఇడ్లీలేనా, నాకొద్దులే అని అలిగాడు. ఒకసారి తనకి తలనొప్పి అంటే ఇంట్లో ఉన్న టాబ్లెట్ ఏదో తీసి ఇచ్చారు గాని డాక్టర్ని తీసుకురాలేదని అలిగాడు. అలిగినప్పుడల్లా కాఫీలు టిఫిన్లు తిరగొట్టేసి ముడగ తీసుకుని పడుకునేవాడు. జానకి కాళ్ళల్లో చేతుల్లో వణుకొచ్చేసేది. ఏం చేయాలో తోచక గదిలోకి బయటికి కాలుగాలిని పిల్లిలా తిరిగేది. చివరికి అతని కాళ్ళ దగ్గర కూర్చుని బుటబడా కన్నీళ్లు కారిస్తే మనిషి రక్తం రుచి మరిగిన పులిలాగా భార్య పెరికితనాన్ని, నిస్సహాయతని, ఆందోళనని, కన్నీళ్ళని కొంతసేపు రుచి చూసి అప్పుడు లేచి కూర్చుని కాఫీ సేవించడంతో అలక ముగించేవాడు. అతను అలిగిన సంగతి, తను ఏడ్చిన సంగతి తల్లి కూడా తెలియకుండా చూసేది జానకి. అంత పలికి మారిన తెలివి ఎక్కడి నుంచి వచ్చేదో మరి. జానకి పాటలు పాడుతుందన్న వెంకట్రావుకి పెళ్ళైన తర్వాత 10 రోజులకి తెలిసింది. ఒక సాయంత్రం సత్యం మెటో వెళ్తూ హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి చక్కగా పాడుతుందండి, చెప్పిందా మీకు? 10 పాటలు పాడితే గాని ఊరుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. వెంకట్రావు ఆశ్చర్యంగా, ఏం పాటలు పాడతావా అన్నాడు. అట్లాంటి పని చేస్తావా అన్నట్టు. ఛీ, నేనేం పాడను అని జానకి సిగ్గుపడి నవ్వుతూ ముఖం తిప్పేసింది. మరి మీ అన్నయ్య అలాగన్నాడే, వేళాకోళానికి అన్నాడేమో అని ముసిముసి నవ్వును నవ్వింది. అదేం వేళాకోళం, పాడుతుందని వేళాకోళం ఏమిటి, ఇంకా బాగుంది, ఆడుతుందన్నాడు కాదు అని వెటకారాలు చేశాడు. ఆ కొత్తల్లుడికి కావలసింది ఇలాంటి వేళాకోళాలు కావు. తాగడానికి చెంబుతో కుడితి ఇచ్చి ఒంటి నిండా దురదగుంటాకు రాస్తే అది అసలు సిసలైన వేళాకోళం. అతన్ని ముద్దు మురిపాలు తీర్చే వేళాకోళం. చెప్పు, నిజంగా పాటలొచ్చా నీకు అని మళ్ళీ అడిగాడు. జానకి మళ్ళీ చిలిపితనంగా తల అడ్డంగా తిప్పేసింది. అతను అడగడం, జానకి నవ్వడం,
అన్నీ చూసి జానకి తల్లి ఏమిటా పెంకితనం, నిజం చెప్పరాదు అని జానకిని కోప్పడింది. పాడుతుందా అండి అని అత్తగారిని అడిగాడు. ఆ, వాళ్ళ నాన్న దగ్గరైతే అడగ్గానే పాడుతుంది, మీ దగ్గర సిగ్గుగా అవును. మరి పాడవనన్నావేం అని నిష్ఠూరంగా చూశాడు. ఒక పాట పాడు. సినిమా పాటలేనా? ఓహో, ఇప్పుడు కాదు, సాయంత్రం డాబా మీద. సినిమాకో షికారుకో బయటికి వెళ్ళకపోతే సాయంత్రం పూట డాబా మీదకే కూర్చునేవారిద్దరు. ఆ సాయంత్రం బాగా చల్లబడేటప్పటికి జానకి డాబా ఉడ్చి చాప వేసి, మీరు పైకి వెళ్ళండి, నేను వస్తాను అని తాను స్నానానికి వెళ్ళింది. వెంకట్రావు తను కొని తెచ్చుకున్న సినిమా పత్రికలు, సిగరెట్లు అగ్గిపెట్టా పట్టుకుని పైకి వెళ్ళాడు. సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి మంచిది కాదని ఒకసారి మామగారు సూచాయిగా హెచ్చరించాడు గాని అల్లుడు దాన్ని చెవిన పెట్టలేదు. వెంకట్రావు తాగే సిగరెట్ల వాసన ఇల్లంతా ఆవరించేది. సత్యం 2-3 సార్లు ఇంటికి రాగానే, ఏంటమ్మా ఈ వాసన, పొగాకు వాసనలాగా వస్తుందేమిటి అని ఆశ్చర్యపడి మళ్ళీ వెంటనే అది అల్లుడు వాసన అని గ్రహించి ఊరుకున్నాడు. వెంకట్రావు 2వ సారి 3వ సారి అత్తగారింటికి వచ్చినప్పుడు అతను వచ్చాడని తెలియకుండానే సత్యం ఇంటికి రాగానే జానకిని చూసి, మీ ఆయన వచ్చాడా అని అడిగాడు. మీకెలా తెలిసిందని జానకి అడిగితే, మీ ఆయన పరిమాణం తెలిసిందేగా అని నవ్వేశాడు. జానకి ఒకసారి సిగ్గుపడుతూ నవ్వుతూ, సిగరెట్లు మానేయండి అంది భర్తగారితో. సిగరెట్లకి నీడ మీ బాబు సొమ్మేం ఖర్చు పెట్టడం లేదులే అన్నాడు వెంకట్రావు కూడా నవ్వుతూ. జానకి అలాంటి సరసాలన్నిటికీ అలవాటు పడింది ఆ వారం 10 రోజుల్లోనే. అతని దగ్గర తన పాటలు పాడతారనే సంతోషంతో జానకి చక్కగా ముస్తాబైంది. మెత్తగా పట్టులా ఉన్న నెమలికంఠం రంగు కలనేత పరికిని కట్టుకుని లేతాకు పచ్చ ఓణి వేసుకుని తల్లి దగ్గరికి జడ వేయించుకోవడానికి వచ్చింది. ఆయన ఉన్నప్పుడు చీరలు కట్టుకోరాదటే అని తల్లి అంటే, అబ్బా, చీర నాకు చిరాకేస్తుందమ్మా అని విసుక్కుంది. తల్లి జానకి జడేసి పూలు పెట్టి బొట్టు పెట్టి, ఆయన్ని విసిగించకు, పాపం పాట పాడమని అడిగితే పాడడానికే అని మందలించి పంపింది. జానకి పరికిని కట్టుకోవడం అంతవరకు చూడలేదు వెంకట్రావు. జానకి సిగ్గుపడుతూ మెట్ల దగ్గర నుంచి వస్తుంటే ఎవరో చిన్నపిల్ల అనుకున్నాడు మొదట. అదేంటి, పరికిని కట్టుకున్నావేంటి అన్నాడు ఆశ్చర్యంగా. ఊరికినే అని సిగ్గుపడుతూ వచ్చి పక్కన కూర్చుంది. ఎవరిది అన్నాడు. ఎవరిదేంటి, నాదే, నేను పరికినీలే కట్టుకునేదాన్ని మొన్నటిదాకా. మెడలో ఆ తాడు, చేతుల నిండా అన్ని గాజులు లేకపోతే ఆ జానకి బళ్ళోకెళ్లే జానకే. పెళ్ళైన తర్వాత ఇంకా చిన్నపిల్లవేనా, అయితే గౌన్లు కూడా వేసుకో అని వెటకారంగా నవ్వాడు. 16 ఏళ్ళు వచ్చాక గౌన్లు వేసుకుంటారా ఎవరన్నా అని జానకి కూడా నవ్వుతూ జవాబు చెప్పింది. అంతలో డాబా మీదకి బంతి వచ్చి పడితే జానకి చెంగున లేచి బంతి కిందకి విసిరే, ఏయ్ రాము, ఇటు పడేకండి అని కేక పెట్టి మళ్ళీ 2 గంతుల్లో వచ్చి కూర్చుంది. చీర కట్టుకున్నప్పుడు ఎప్పుడూ జానకి అలా గంతులేయడం చూడలేదు వెంకట్రావు. పెళ్ళయ్యా కూడా పరికిణీలు కట్టుకుంటే మా ఊళ్ళో నవ్వుతారు అన్నాడు మళ్ళీ. జానకి కొంచెం నవ్వింది గాని చిన్నబుచ్చుకున్నట్టు నవ్వింది. కళ్ళు దించుకుని చాప మీద డిజైన్ చూస్తూ కూర్చుంది. పాడతారన్నావుగా, మీ నాన్న అడిగితే పాడమనగానే పాడతావట, నేను అడిగితే పాడకూడదా? మీ బళ్ళో నేర్పారా? ఓహో. సినిమాలు బాగా చూస్తావా? ఓహో. సరేలే, పాడు. ఎన్నిసార్లు అడగాలేంటి పాడమని, చెప్పే, అరగంట మారేస్తాను. మరి మీరు నవ్వకూడదు. నవ్వల్లే అని నవ్వాడు. అలాగైతే నేను పాడను. సర్లే, నవ్వల్లే. నేనంత బాగా పాడలేను, కొంచెం అలవాటు ఉందంటే కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పాడలేదు. సిగ్గుతో జానకి కంఠం వడికింది. చాప మీద ఆనించిన చేతివేళ్ళలో వణుకుతూ ఉంటే చాప అంచులు గట్టిగా పట్టుకుంది. తల వంచుకుంది. పర్వాలేదులే, నేను కొత్తవాడా అన్నాడు. ఆ 2 మాటలతో జానకి మనసులో పెద్ద ఆంతరం లేనట్టుగా ఉత్సాహం వచ్చింది. సిగ్గుపడుతూ సన్నని స్వరంతో మొలకెత్తే నెలకోవాలో ఆశల కోటి అనే పాట ప్రారంభించింది. మొలకెత్తావో లేదో పూయబోయే పూల వాసనల తేనీలా తలిచి మురిసెను మనము, మొలకెత్తెనో లేదో ఫలించబోవు మధుఫల మంజులమా, తలచి మరిసిన మరమా, మొలకలెత్తిన లతకు. పాట అవ్వకుండా మధ్యలోనే వేళాకోళంగా నవ్వేశాడు. జానకి సిగ్గుపడిపోయింది. వెంకట్రావు ముఖం చూస్తూ పాట మొదలు పెడితే అసలు జానకి కంఠంలో స్వరం మొలకెత్తకుండానే ఆగేది. స్వరం మొలకెత్తిందో లేదో అతని ముఖంలో వెటకారం మొలకెత్తింది. ఆ పాటలో పాడాలి అతనికి అర్థం కాలేదు.
మనము అంటే మనసు అని కూడా అర్థం కాలేదు. మధ్యలోనే నవ్వేసి, నేలకి మొలకెత్తడం ఏమిటి? నేలకి కాకపోతే ఆకాశానికి మొలకెత్తుతుందా అన్నాడు వెటకారంగా. జానకి సిగ్గుపడుతూనే, నేలకి మొలకెత్తడం కాదు, మీరు సరిగా వినలేదేమో. మొలకెత్తే నేలకో అంటే మొలకెత్తింది ఎందుకో. నాలో ఒక చిన్న ఆశాలత, అంత చిన్న లత మొలకెత్తగానే రేపు అది ఎన్నో పూలు పూస్తుందని, కాయలు కాస్తుందని తలచి నా మనసెంతో మురిసింది అని. మొలకలెత్తిన లతకు జీవములు నిలిచిన నా ఊహ అన్నీయు నిజములాగునా దేవా? ఈ చిన్న లతకు ప్రాణాలు నిలుస్తాయా? నా ఊహలన్నీ నిజమవుతాయా అని అర్థమన్నమాట అని గబగబా చెప్పింది. జానకి తండ్రికి ఆ పాట ఎంతో ఇష్టం. ఆ అర్థాలన్నీ ఆయనే చెప్పాడు జానకి. జానకి ఎప్పుడు పాటలు పాడినా ఆ పాట తప్పకుండా పాడించుకునేవాడు. మొట్టమొదట నేను ఈ పాటే పాడాలనుకున్నాను మీ దగ్గర అంది సిగ్గుపడుతూ జానకి. ఏం, ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు. జానకి మనసులో మొలకెత్తిన ఆశాలతని అతను గ్రహించనే లేదు. ఈ పాట బాగాలేదులేద్దు, ఏంటో పాత పాటలాగా ఉంది. ఏ సినిమాలో ఉంది? సినిమా పాట కాదు, అందుకే అలాగుంది. ఏదన్నా సినిమా పాట పాడు అన్నాడు. జానకి కొంచెం సేపు ఆలోచించి ఓడికే కంఠంతో ప్రారంభించింది. స్నేహబంధము ఎంత మధురము, చెదిరిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము మొదట్లోనే అడ్డొచ్చి ఇదసలే బాగాలేదు అన్నాడు. ఏ జిందగీ ఉస్కీ హై పాడనా అంది కొంచెం నవ్వి. హిందీ పాట? నీకు హిందీ వచ్చా? వచ్చు, మా బళ్ళో అమ్మాయిలంతా హిందీయే మాట్లాడతారు. హిందీ పాటొద్దు, నాకు అర్థం కాదు. నేను చెబుతాగా. ఏ జిందగీ ఉసికి హై అంటే ఈ జీవితం అతనిది. ఏ బాహర్ అంటే ఈ ఋతువు, ఏ భ్రమ అంటే ఈ తోట. వద్దన్నాగా, నాకొద్దు. జానకి ఊరుకుంది. సరదాగా ఉండే పాటేదన్నా పాడు. సరదాగా ఉండే పాటలంటే జానకి ఒక్క పాట గుర్తొచ్చింది. ఆ పాట అంటే సత్యానికి చాలా కోపం. జానకి నవ్వొచ్చింది అది గుర్తురాగానే. చలిగాలి వీచింది, తెల్లవారబోతుంది. ఇకనైనా ఇల్లు చేరవే ప్రియా, ఇకనైనా ఇల్లు చేరవా. ఎదురు తెన్నులు చూసి ఎద బెదిరిపోయింది. బిరువాయేనా మేను, చిరువాయే కన్నీరు అని పాడింది. పాట పూర్తిగా విని ఈ పాట బాగుంది అన్నాడు. జానకి నవ్వి, ఈ పాట అంటే మా అన్నయ్యకి ఎంత కోపమో అంది. ఏం అని ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి రాని వాడిని పట్టుకుని ఇకనైనా ఇల్లు చేరవా అని బ్రతిమలాడడం ఎందుకు? అలాంటి వాడి కోసం ఎదురు తెన్నులు చూడడం ఎందుకు అంటాడు అంది. నీ అన్నదంతా తికాసు వ్యవహారం లాగుందే. నాకసలు ఇదే నచ్చింది. ఆడదానికి అంత ఓర్పు ఉండాలి. ఈ పాటలన్నీ నువ్వెక్కడ నేర్చుకున్నావు? మా ఇంట్లో గ్రామ్ఫోన్ ఉందిగా, చాలా రికార్డులున్నాయి. అన్ని రికార్డులు కొనాలంటే చాలా డబ్బు అవుతుంది. మీ అన్న పనేనా? మా నాన్నకే చాలా ఇష్టం పాటలంటే. త్యాగరాజు కృతిలో చాలా రికార్డులున్నాయి. లలిత సంగీతం కూడా ఇష్టమే. అప్పుడప్పుడు రికార్డులు కొంటూనే ఉంటారు నాన్న. అంత పెద్ద ఆయనకి అదేం పని? జానకి ఆశ్చర్యంగా చూసింది. అతడు మళ్ళీ, ఆ రికార్డులన్నీ అమ్మితే ఎవరైనా కొంటారా అన్నాడు. మనం అమ్మంగా అంది తెల్లబోతూ. అది కాదు, అసలు అడుగుతున్నాను. అమ్మితే ఎవరన్నా కొంటారా? ఏమో అని ఊరుకుంది. శ్రోతను ఏమీ ఆనందం పెట్టుకున్నారే. జానకి పాట కచేరీ ముగుస్తుండగా సత్యం పైకి వచ్చాడు. ఎన్ని పాటలు పాడింది అంటూ వెంకట్రావు పక్కన కూర్చున్నాడు. ఏమేం పాడావు అని జానకిని అడిగాడు. చలిగాలి వీచింది, ఒక్కటే నచ్చింది అని నవ్వింది జానకి. మొలకెత్తే నేలకో విన్నారా అని సత్యం వెంకట్రావుని చూశాడు. ఏడ్చినట్లుంది. ఏం బాగుందది? సత్యం చురుగ్గా చూశాడు. నచ్చకపోతే నచ్చకపోవచ్చు, పాడే మనిషికి కష్టం చేసేట్టు అలా అనడం ఎందుకు అందామనుకున్నాడు గాని ఊరుకున్నాడు. అప్పట్లో సత్యం అలాగే ఉన్నాడు. మామిడి చెట్టుని అల్లుకున్నది పాడావా అన్నాడు జానకితో. నచ్చదేమో అని సందేహించింది జానకి. పాడకపోతే ఎలా తెలుస్తుందేంటి అన్నాడు వెంకట్రావు. జానకి కళ్ళు దించుకుని పాటంతా గుర్తు తెచ్చుకుని పాడింది. మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలతొకటి. ఏమా రెండిటికలా ప్రేమ సంపద ఇంతింతనాలేము. చూడలేక పాపిష్టి తుఫాను ఊడదీసే లతను. మూడైపోయే మామిడి చెట్టు చివరికి మిగిలినది. పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి వెంకట్రావుకి నవ్వుగానే ఉంది. రెండు చెట్లకి ప్రేమేమిటి అనబోయాడు గాని సత్యం ఉన్నాడని ఊరుకున్నాడు. ఈ పాటలన్నీ పాత పాటల్లాగున్నాయేంటి అన్నాడు.
పాటకి పాతేమిటి, దాని రాగం భావం బాగుంటే ఎంతకాలమైనా బాగుంటుంది అన్నాడు సత్యం. ఏమో, పాత పాటలు బోర్ కొడతాయి అని సత్యం మాటల్ని తోసిపారేశాడు కదా అని సంతోషించాడు అల్లుడు. నిన్న మీరు రేడియో దగ్గర కూర్చుని గర్వభంగం హరికథ అంతా లొట్టలేసుకుంటూ విన్నారెందుకు? ఆట బోర్ కొట్టలేదా? అందులో ఎంత కొత్తదనం కనబడిందేంటి అన్నాడు సత్యం చురుగ్గా. పొద్దున్న వెంకటేశ్వర సుప్రభాతం అంతా విన్నారుగా, అది పాతది కాదా అని నవ్వింది జానకి. అదంటే అది వేరు, అది మన ప్రాచీనం అని వెంకట్రావు తన పాయింట్ కోసం గింజుకుంటుంటే సత్యం లేచిపోయాడు. వాళ్ళు ఏకాంతంగా కూర్చున్న చోటికి తను వచ్చి వాదం పెట్టుకోవడం ఎబ్బేటుగా తోచింది అతనికి. మీ ప్రాచీనత్వం గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి అని హాస్యంగా అనేసి మెట్ల మీద నుంచి దూకుతూ వెళ్ళిపోయాడు. వాదం విరమించి సత్యం హఠాత్తుగా వెళ్ళిపోవడంతో వెంకట్రావు ప్రాణాలు కుదుటపడ్డాయి. చివరికి నవ్వుతూ వెళ్ళడం వల్ల సత్యం మీద అంత కోపం రాలేదు అల్లుడికి. నీ అన్నదంతా ఎతమతంలాగుందే అని నవ్వాడు. చివరికి జానకి పాట కచేరి శ్రోతకేమీ ఆనందాన్ని ఇవ్వలేదు. పాటల్లో ఆద్రాలు ఎలాగున్నా జానకి కంఠంలో మెత్తదనము అమాయకత్వం కూడా అతనికి ప్రీతి కలిగించలేదు. రాత్రి పడుకున్నప్పుడు నీ పాటలు మా ఊళ్ళో విన్నారంటే భలే నవ్వుతారు అన్నాడు. జానకి తెల్లబోయి ఎందుకు నవ్వుతారు అంది. చిన్నప్పుడు పాడితే పాడావు గాని పెళ్ళైన తర్వాత కూడా పాటలు పాడితే ఏం బాగుంటుంది? పల్లెటూళ్ళలో అసలే తప్పు పడతారు అన్నాడు. జానకి కాసేపు ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యంతోనే నిద్రపోయింది. తర్వాత కాలంలో జానకి మళ్ళీ భర్త దగ్గర ఒక్క పాట కూడా పాడలేదు. ఎప్పుడన్నా పని చేసుకుంటూ కూనిరాగం తీసేది గాని అత్తో భర్త ఉంటారని తోస్తే టక్కున స్విచ్ నొక్కినట్టు మానేసేది. రామరామ పాటల సంగతి మర్చిపోయింది. పెళ్ళయ్యాక 2-3 పండగలకి వెంకట్రావు అల్లుడి హోదాల్ని అనుభవించాడు. అత్తగారు తన జబ్బులన్నీ మర్చిపోయి పూట పూట రకరకాల వంటలు చేసి పెట్టేది. మామగారు రోజు ఎక్కడికో ఒక చోటికి ప్రోగ్రాం వేసి డబ్బు ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. సినిమాకైతే టిక్కెట్లు రిజర్వ్ చేయించి ఇచ్చేవారు. అత్తమామలతో పాటు భార్య రాత్రింబవళ్ళు సేవలతో ముంచెత్తేది. వారం రోజులో 10 రోజులో ఉండి 4 కిలోల బరువు పెరిగి తిరుగు ప్రయాణం చేసేటప్పుడు బరువు జేబులో కొత్త బట్టల ప్యాకెట్టు, పళ్ళు ఫలాలు బుట్టతో మామగారి పర్యవేక్షణలో రైలెక్కేవాడు. తనకి వీడ్కోలు ఇవ్వడానికి బావుమరిది కూడా రైలు దగ్గరికి రాకపోవడం వెంకట్రావుకి పెద్ద అవమానంగా ఉండేది. వెంకట్రావు వెళ్ళిపోతున్నాడని తెలిస్తే సత్యం వెళ్తున్నారా ఇవాళ అని ఒకసారి పలకరించి స్టేషన్కి ఫోన్ చేసి బండే లేట్ అవుతుందేమో తెలుసుకుని వెళ్ళండి అని సలహా పడేసేవాడు. ఏ విషయానికైనా సత్యాన్ని తండ్రి మందలించడమో కోపడమో చూడలేదు అల్లుడు. జానకి సుఖపడుతుంది అని భార్యతో అని సంతోషించేవాడు. అల్లుడు రంగు తెలుసుకోకుండానే ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి పోయిన తర్వాత జానకిని గ్రామ్ ఫోన్ తీసుకుని వెళ్ళమని సత్యం అన్నప్పుడు అది మాకెందుకు అని వెంకట్రావు వ్యతిరేకించాడు. మళ్ళీ ఒక పూటంతా ఆలోచించుకుని గ్రామ్ ఫోన్ అమ్మేరాదు, పాత రికార్డులు ఎవరన్నా వింటారా, నేను తీసుకెళ్ళమ్మనా అని సత్యాన్ని అడిగాడు. సత్యం మొదట నిర్గాంతపోయి పాటలంటే ఆసక్తి లేక అలా అనుకున్నాడేమోలే అని సరిపెట్టుకున్నాడు. అప్పటికి సత్యానికి వెంకట్రావు మీద కొంత అభిమానం ఉండేది, జానకి భర్త కదా అని. వెంకట్రావు గారికి వెండి పళ్ళం చేయించి ఇచ్చేయాలని సత్యంతో తల్లి గట్టిగా అంటూ ఉండేది. అయితే ఆయనకి ఇప్పుడే ఉత్తరం రాస్తాను, అర్జెంటుగా 2000 పంపమరి, డబ్బు అందగానే పళ్ళెం చేయించి పంపేద్దాము అని హాస్యాలతో ఎగరగొట్టేవాడు సత్యం. రాను రాను అసలు ఎందుకు ఇవ్వాలి అని తర్కం మొదలుపెట్టాడు. ఎందుకేమిటి, రేపు మీ అత్తారు నీకివ్వరా అని తల్లి అంటే, ఛీ అలాంటి మాటలు మాట్లాడకమ్మా, నేను కట్నాలు గిట్నాలు తీసుకుంటాననుకుంటున్నావా అని తన వ్యవహారం మొట్టమొదటిసారి తల్లికి ప్రకటించాడు. ఇదెప్పటి నుంచి అని తల్లి విస్తుపోయి, కట్నం మనం ఇవ్వగాలేంది తీసుకుంటే తప్ప అంది. రెండూ తప్పే, ఒక తప్పు చేశాం కాబట్టి రెండో తప్పు కూడా చెయ్యాలా? వాళ్ళు వస్తువేదో మన దగ్గర దాచిపెట్టినట్టు మన దగ్గర నుంచి పళ్ళాలు గిన్నెలు తీసుకోవడానికి వాళ్ళకి హక్కుందనుకోకు, డబ్బులు ఆగడానికి ఎత్తులు ఎక్కడ తెచ్చిస్తాం అన్నాడు సత్యం. తండ్రి పోయిన తర్వాతే చిన్న ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే అక్కడ మానేసి ఇంకో చోట చేరాడు. జీతం చాలా తక్కువ అని తెలుసు తల్లికి. ఒక పండక్కి అల్లుడికి ఉత్తరం రాయమని తల్లి అంటే సత్యం ఒప్పుకోలేదు. నీకు గట్టిగా పిలవాలని ఉంటే నువ్వు రాయి,
నాకు మాత్రం ఈ మర్యాదలు గిర్యాదలు చిరాకు. ఈ పాటికి అతను మన కుటుంబంలో ఒక స్నేహితుడిలాగా అయిపోవాలి గాని ఇంకా అల్లుడేమిటి? అల్లుడు మనల్ని చూడాలని అనుకుంటే పిలవకుండానే వస్తాడు. అతన్ని చూడాలని మనం అనుకుంటే మనము వెళ్తాము. అంతేగాని ప్రత్యేకంగా ఈ పిలుపులేమిటి? పండగలు, అల్లుళ్ళు, వెధవ చెత్త అని ఆ మర్యాదల మీద తిరస్కారం ప్రకటించాడు. పెళ్ళై 10 ఏళ్లైనా పండగలకి అత్తారిళ్లకి రావాలని ఎదురు చూసే అల్లుళ్ళున్నారు అంది తల్లి. ఉంటే ఉంటారు. ఎంతంత మృగాలైనా ఉన్నాయి ప్రపంచంలో. ఒక మృగాన్ని మనం కూడా పిలుచుకొద్దామా అన్నాడు. ఏడాదికే మనం ఇలా చేస్తే వాళ్ళు మన పిల్లని చిన్నచూపు చూస్తారు అని వాపోయింది తల్లి. అంత చిన్నచూపు చూసేవాడితో మన పిల్ల అసలు కాపురమే చేయనక్కర్లేదు అన్నాడు కొడుకు. చేయనక్కర్లేదని ఒక మాట అనేస్తే సరిపోతుందా? నాన్న పోగానే అన్నయ్య ఇలా చేశాడని బాధపడుతుంది జానకి. జానకితో నేను చెప్పవలసిందంతా చెబుతాను. ఇంకా నన్ను అర్థం చేసుకోకుండా బాధపడిందంటే నేనేం పట్టించుకోను. నేను పట్టించుకోలేదని తను బాధపడితే చెల్లెలు నన్ను సరిగా అర్థం చేసుకోలేదేమిటని నేను మాత్రం బాధపడనా? నా బాధ తనకి లెక్కలేకపోతే తన బాధ నాకేం లెక్క? నేను ఇందాక చెప్పానుగా నీకు, పిలవాలని ఉంటే పిలువు, వస్తాడు వెళ్తారు. నేను వద్దంటానా? నువ్వు పిలిస్తే మర్యాదగా ఉంటుందా? నేను పిలిస్తే మర్యాదగా ఉంటుందా? చెప్పానుగా ఈ మర్యాదలు నేను పాటించనని. నీ మాటకు లేని విలువ నా మాటకి ఇవ్వడం ఏమిటి? నువ్వు మగపిల్లాడివి. అమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడకు. మగ ఆడ అందరూ ఒకటే. మనం అనుకుంటే అందరూ అనుకుంటారా అలాగా? లోకంలో అలా ఉందా? లోకం ఎలా ఉన్నా సరే మనం మంచి దారిలోనే ఉండాలి. తల్లి ఊరుకుంది. తన కొడుకు బుద్ధిమంతుడని కడుపులో సంతోషించింది కూడా. కానీ పైకి ఏమిటో అంతా యతిమతం నీతో అంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులకు కూడా జంకి తల్లి అల్లుండి పిలిచే అభిప్రాయం మార్చుకుంది. అప్పుడప్పుడు జానకి వచ్చి వెళ్తూనే ఉంది బెజవాడ నుంచి. వెంకట్రావుకి ఇంటల్లుడి భోగం పాత పద్ధతుల్లో ఇక ఎన్నడూ జరగలేదా ఇంట్లో. ఆయన చూసి చాలా రోజులైంది అని తల్లి ఒకసారి దిగులు పడుతూ అన్నదని సత్యం వెంటనే వెంకట్రావుకి ఉత్తరం రాశాడు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని మా అమ్మ బెంగపడుతుంది. మీకు వీలుంటే ఒకసారి రండి, లేకపోతే అమ్మ మీ ఊరు వస్తాను అనుకుంటుంది అని రాశాడు. ఇంకోసారి ఎప్పుడో కూడా అలాంటి ధోరణిలోనే రాశాడు. ఆ ఉత్తరాలు చూసి వెంకట్రావు ఎంతంత గంతులేశాడో. జానకి పుట్టింటి వాళ్ళకి చెప్పలేదు. మామగారు పోయాక అత్తారింట్లో ఆగిపోయిన సత్కారాలు అల్లుడు కార్యోన్ముఖుణ్ణి చేశాయి. వెంకట్రావుకి జరిగిన ఇంకో మహాపరాభవం బావుమరిది తన పెద్దరికాన్ని సంపూర్ణంగా తిరస్కరించడం. తండ్రి పోయాడు కాబట్టి బావుమరిది ఇక తన చెప్పు చేతల్లోనే మసులుతాడు అనుకున్నాడు వెంకట్రావు. అతని పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనుకున్నాడు. తన పిన్నమ్మ కూతురు గురించి అత్తగారి దగ్గర చెప్పినప్పుడు ఆవిడ తల ఊపి సత్యంతో అరండి అంది. అత్తగారికి చెప్పిన మాటలే సత్యంతో కూడా అనబోతే సత్యం మొట్టమొదటి మాట వినగానే నా పెళ్లి సంగతి నేను చూసుకుంటానండి, మీరు సంబంధాలు చూడనక్కర్లేదు, అలాగ నాకు ఇష్టం ఉండదు అన్నాడు. వెంకట్రావు తేల కళ్ళేసి కట్టెలాగా బిగుసుకుపోయాడు. పావుగంట సేపు బావుమరిది అన్న మాటలు అతనికి కత్తుల్లో గొడ్డల్లో అయ్యాయి. 7, 14 లోకాల్లోనే అలాంటి మానవుడు ఉంటాడని వెంకట్రావు ఊహించలేదు. ఆ సంబంధం అంత తేలిగ్గా వదులుకోవడం ఇష్టం లేక బావుమరిది మీద అత్తగారికి ఫిర్యాదు చేశాడు. కొడుకుని లోకువ కానివ్వకూడదనే భావంతో ఆవిడ వాడికి ఇష్టం లేకపోతే మనం ఏం చేయగలం, వాడికి అన్నీ తెలుసులేండి అంది. ఎంత కోపం వచ్చిందో అల్లుడికి. బావుమరిదిని ఏమీ చేయలేక ఆ కోపం ఈ కోపం అత్తగారి మీద పెట్టుకున్నాడు. ఆ ఇంటి మీద పెద్దరికం తనదేనని మురిసిపోయిన వెంకట్రావుకి నడ్డి విరిగిపోయినట్టు అయ్యింది. ఆ అవమానం అతన్ని రాత్రింబావుల్లో వేధించింది. పెద్దదే గాని మీ అమ్మకి బుద్ధే లేదు అన్నాడు జానకి దగ్గర చాలాసార్లు. ఏదన్నా మాట వస్తే మీ అమ్మకి చెప్పగలమా, మీ అన్నకి చెప్పగలమా, వాళ్ళకి వాళ్లే పెద్దలు అనడం సాగించాడు. తన అధికారం కింద తన భార్య ఒక్కదే నడిస్తే తృప్తి లేదు వెంకట్రావుకి. అత్తింటి బంధువులందరూ వెంకట్రావు ఏలుబడిలోకే రావాలి. లోకాలన్నీ వెంకట్రావు ఇష్ట ప్రకారం సాగాలి. సూర్యచంద్రులు కూడా వెంకట్రావు ఆజ్ఞల ప్రకారం వెలగాలి మెలగాలి. అలా జరిగితేనే వెంకట్రావుకి ఆనందం. అత్తింటి వాళ్ల వల్ల ఇక నాకు కలిసొచ్చేదేముంది అన్న ధోరణిలో తయారయ్యాడు. అప్పట్నుంచి అతని క్రూరత్వం బట్టబయలవుతూనే సాగింది. తన భర్త పరమ కోపిష్టి అని, డబ్బు మనిషి అని, సంస్కారం లేనివాడని జానకి మస్తిష్కం గ్రహించినప్పుడల్లా ఆమె హృదయం కృంగిపోయేది. పెళ్ళైన 2 ఏళ్లకే 25 ఏళ్ల పెద్దదైపోయింది.
పెద్ద సంసార భారం వస్తున్న మనిషిలాగా అందచందాలు మాని విచారంలో కూరుకుపోయింది. వెంకట్రావు చేతిలో పడబోయే జానకి కూడా ప్రకృతి సుకుమారమైన అందాలే ఇచ్చింది. మధురమైన స్పర్శలకు ముద్దులకు గాక దెబ్బలు తినడానికే అంత నుండని చెంపని ఇచ్చింది. ప్రేమానురాగాలతో మెరవడానికి గాక నీటి సారలతో నిండడానికే అంత చక్కని కన్నులు ఇచ్చింది. మెత్తని మనసు, ప్రేమతో సేవ చేసే హృదయము, స్నేహానుభూతితో నిండిన వినయము ప్రకృతి ఆమెకు ప్రసాదిస్తే సంగం ఆమెను ఒక పురుషుడికి దాసిని చేసి ఆమె సహజ సద్గుణాలన్నిటినీ నిష్ప్రయోజనం చేసింది. సహజీవన సౌభాగ్యానికే ప్రకృతి స్త్రీ పురుషుల్ని సృష్టిస్తే నిరంతర కలహాలకే సంఘం వారి సహజీవనాన్ని ఏర్పరిచింది. జానకి విముక్తి 15వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.